ఏలూరు జిల్లా చింతలపూడి మండలం పాత చింతలపూడి గ్రామంలో ఈరోజు బోడా రాణి మెమోరియల్ ట్రస్ట్ తరపున చింతలపూడి నగర పంచాయతీ ప్రధాన కార్యదర్శి బోడా నాగభూషణం ఆధ్వర్యంలో అంగన్వాడీ పిల్లలకు ప్లేట్లు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. రాణి మెమోరియల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ ఐటీడీపీ చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు బోడా అనిల్ కుమార్ మాట్లాడారు. విద్యార్థులకు ప్లేట్లు గ్లాసులు లేక ఇబ్బంది పడుతున్నారని తమ ట్రస్ట్ దృష్టికి రావడంతో విద్యార్థులకి ప్లేట్లు గ్లాసులు అందించడం జరిగిందని తెలియజేశారు. పేదవారికి దుప్పట్లు చీరలు బియ్యం అందించడం జరిగిందని, దేవాలయాలకి విరాళాలు అందించేవారమని, ఇంకెవరికైనా సరే ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మా దృష్టికి తీసుకొస్తే మేము సహాయం చేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ సొసైటీ అధ్యక్షులు నల్లమాటి రామకృష్ణ, జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి తూమో విజయ్ కుమార్, బీజేపీ జిల్లా మహిళా మోర్చా నాయకురాలు కొత్తపల్లి విజయ, జనసేన నాయకులు ఆర్కేపల్లి అప్పారావు, ఎస్ఎస్ఎల్ టౌన్ అధ్యక్షులు కర్లపూడి రాజారత్నం, సీనియర్ నాయకులు గన్నమనేని వాసు, రావిళ్ల హనుమంతరావు, టౌన్ తెలుగు మహిళా కార్యదర్శి మర్రిపూడి నాగేశ్వరమ్మ, నాయకులు కొరడ హరికృష్ణ, ఎస్ఎస్ఎల్ టౌన్ కార్యదర్శి బోడా సాగర్, బోడా సురేంద్ర, పీక నాగేంద్ర, గ్రామస్తులు, పెద్దలు, ఉపాధ్యాయులు దామోదర్, ప్రభావతి, అంగన్వాడీ టీచర్లు, హసీబా, హెల్పర్, కమల తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు ఉమ్మడి కూటమి నాయకులు బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన వీళ్ళందరూ నా మిత్రులే. అదేవిధంగా మమ్మల్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి నాయకులు వీరందరి ఆధ్వర్యంలో ఈ రోజు మా అమ్మ బోడా రాణి గారు కాలం చేసిన తదనంతరం గత నుంచి కూడా కొన్ని సంవత్సరాలుగా వీళ్ళందరి ఆధ్వర్యంలో వీళ్ళందరూ సహాయ సహకారాలతో మేము బోడా రాణి మెమోరియల్ ట్రస్ట్ అని విశేషం చేయడం జరిగింది. ఆ ట్రస్ట్ తరఫున పేదలకు, అదేవిధంగా ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారికి రైస్ ఇవ్వడం కానీ, అదేవిధంగా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కానీ, అదేవిధంగా చీరల పంపిణీ కార్యక్రమం కానీ నూతన సంవత్సరం అలా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మీ సహాయ సహకారాలు కూడా రాబోయే రోజుల్లో ఉండాలని, అదేవిధంగా మా అమ్మ బోడా రాణి గారి ఆత్మ శాంతించాలని, ఆవిడ పైనుంచి మాకు మీ అందరికీ కూడా దీవెనలు, శుభాకాంక్షలు తెలియజేయాలని ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ అవకాశాన్ని కల్పించిన అంగన్వాడీ టీచర్ శివ గారికి, అదేవిధంగా సహాయకురాలు కమలా గారికి, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఏ అవసరం ఉన్నా కూడా మా అమ్మగారి తరఫున బోడా రాణి మెమోరియల్ ట్రస్ట్ తరఫున కూడా మరిన్ని సహాయ సహకారాలు అందించడానికి మేము మీ అందరి దీవెనలతో ఆశీస్సులతో ముందుకు వస్తామని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం.